ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 12. నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న గివ్ అవే ఇస్తా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ రైడ్ లాంగ్ రైడ్ పట్టేసా, నాచారం టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. కస్టమర్ నేమ్ చూడండి, కిడ్స్ అని ఉంది. ఈ అకౌంట్ ని ఎక్కువ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి యూజ్ చేస్తారంట, అందుకే కిడ్స్ అని ఉంది. ఫస్ట్ రైడ్ 8.9 కిలోమీటర్స్ కి 81 రూపీస్ వచ్చేసాయి. కస్టమర్ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర దిగిపోయాడు. సెకండ్ రైడ్ కూడా లాంగ్ రైడే పడింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు మణికొండ. కస్టమర్ రైడ్ బుక్ చేసి పార్సెల్ ఇస్తున్నాడు. పార్సెల్ కి 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పా, కానీ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు. కస్టమర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా, పార్సెల్ కి ఎక్స్ట్రా ఎవరైనా తీసుకుంటారు, యాప్ లో కూడా ఎక్స్ట్రా చూపిస్తుందని. అండ్ నెక్స్ట్ టైం నుంచి పార్సెల్ బుక్ చేయండి, ఇలా రైడ్ బుక్ చేస్తే ఒకవేళ దొంగతనం చేస్తే ఎవరైనా మీరు క్వశ్చన్ కూడా చేయలేరు కస్టమర్ కేర్ వాళ్ళని. ఇంకా కస్టమర్ కన్విన్స్ అయిపోయాడు ఎక్స్ట్రా ఇస్తా అని. ఈ పెద్ద మూట తీసుకెళ్ళాలి, ఇందులో విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయంట. 188 రూపీస్ బిల్ అయింది. కస్టమర్ 230 పే చేసాడు. ఇంకా ఇందులో ఐడి కార్డ్స్, డైరీస్, ఇంకా స్కూల్ కి సంబంధించిన ఏవేవో ఉన్నాయంట. ఫుడ్ డెలివరీ పికప్ చూడండి ఎంత లాంగ్ వేస్తున్నాడు, 5 కిలోమీటర్స్ 4.4 కిలోమీటర్స్ అంట. ఇలాంటి లాంగ్ పికప్ ఫుడ్ రైడ్స్ వేయకు, ఓన్లీ లాంగ్ డ్రాప్ బైక్ టాక్సీ రైడ్స్ అయ్యి. నాది కానిదేది నాకొద్దు, నాది అన్నది మీరు అడగద్దు. థ్యాంక్ యూ. థర్డ్ రైడ్ కూడా లాంగ్ రైడ్ చేద్దామని పట్టుబట్టి అరగంట సేపు ఖాళీగా కూర్చున్నా, చిన్న రైడ్స్ వస్తే యాక్సెప్ట్ చేయకుండా. కానీ నార్మల్ రైడే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే లాంగ్ రైడ్స్ ఏం పడలేదు ఇక్కడ. కస్టమర్ ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్తున్నాడంట. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్తే నా పవర్ బ్యాంక్ ఇచ్చా. నా మొబైల్ది మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ వైర్, కానీ కస్టమర్స్కి అవసరం ఉంటుందని చెప్పి సిపిన్ వైర్ కూడా బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నా, ఎందుకంటే నా నిక్ నేమ్ మంచోడు కాబట్టి. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి మంచోడు అని కొట్టండి, నా ఫోటోలు వస్తాయి. థర్డ్ రైడ్కి 63 రూపీస్ వచ్చాయి. కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ టైం పట్నం వచ్చారంట, అందుకే కృష్ణపట్నంలో డిన్నర్ తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంటి నుంచి ఏం తినరాలేదు, సో ఒక హాఫ్ అన్ అవర్ డిన్నర్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. కానీ లాంగ్ రైడ్ ఒకటి టెంప్ట్ చేసింది నన్ను. 21 కిలోమీటర్స్ రైడ్ మాదాపూర్ టు ఆనంద్బాగ్. కస్టమర్ ఎండలు ఎక్కువనే అని మధ్యాహ్నం బండి సికింద్రాబాద్ లో పెట్టి వెళ్ళాడంట, సో సికింద్రాబాద్ లోనే దిగిపోయాడు. It's a chala clear sky, Sud is munding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play, you know. Boost is the secret of my energy. కస్టమర్ ఫిజిక్స్ టీచర్ అంట, సో న్యూటన్స్ థర్డ్ లో అప్లై చేసి 197 రూపీస్ ఇచ్చాడు. డిన్నర్ బ్రేక్ తీసుకునే ముందు సరదాగా ఒక చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసా. 1.8 కిలోమీటర్స్ కి 25 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ర్యాపిడోలో డిస్కౌంట్ అప్లై చేసుకున్నాడు, సో 10 రూపీస్ ర్యాపిడో వ్యాలెట్ లో యాడ్ అయిపోయినాయి. చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నా, డిస్టి పెట్టకండి ఫ్రెండ్స్. ఫుల్ గా తినేసావు కదా, ఇంకా రెస్ట్ తీసుకొని ర్యాపిడో ఒక హాఫ్ అన్ అవర్ రైడ్స్ ఏం వేయలేదు, సో సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళా, అక్కడ వేసాడు ఇంకా రైడ్. కస్టమర్ ఇప్పుడే రాజమండ్రి నుంచి వస్తున్నాడు, గృహప్రవేశం ఉందంట వాళ్ళ చెల్లి వాళ్ళది. 7.3 కిలోమీటర్స్ కి 133 రూపీస్ వచ్చాయి. చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఎంత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా, అక్కడ రోడ్డు ఒకటి బ్లాక్ ఉంది, సో చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఫేర్ 95 నుంచి 123కి అప్డేట్ అయింది. ఇప్పుడు అమెరికా వచ్చేసా నేను. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, అమెరికాలో ఉన్న వైట్ హౌస్ నుంచి బాల్నగర్. 10 కిలోమీటర్స్ రైడ్. కస్టమర్ మంచి తాగేస్తున్నాడు, ఫోన్ పట్టుకునే అంత కంట్రోల్లో కూడా లేడు. 10 కిలోమీటర్స్ కి 131 రూపీస్ వచ్చేసాయి. మన జీరో కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది, ఫాస్ట్ గా వెళ్ళి మళ్ళీ కొనేద్దాం, లేకపోతే రైడ్ ఏమైనా పడిందంటే కమిషన్ ఎక్కువ దబ్బేస్తాడు ర్యాపిడోడు. ఈసారి 1500 ప్లాన్ లో 1511 రూపీస్ సంపాదించా, సో మళ్ళీ 1500 ప్లాన్ కొనేస్తా. కొంతమంది జీరో కమిషన్ ప్లాన్ గురించి అడుగుతున్నారు, దాని గురించి వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. ఈ ర్యాపిడోలో ఏ ఏరియా నుంచి రైడ్స్ ఉంటాయో, ఏ ఏరియా నుంచి రైడ్స్ ఉండవో అస్సలు చెప్పలేము. ఒక రోజు వరద వచ్చినట్టు వస్తూనే ఉంటాయి రైడ్స్, ఇంకో రోజేమో వరద బాధితులు పులిహోర పొట్లం కోసం కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి రైడర్స్ అంతా. మన కర్రీ కస్టమర్ ని తీసుకొచ్చినందుకు 74 రూపీస్ వచ్చేసాయి. నేను ఇక్కడ కలర్ గురించి మాట్లాడే ఎగతాలు చేయట్లేదు, కావాలంటే మీరే చూసుకోండి. కస్టమర్ నేమ్ కర్రీ, బహుశా వాళ్ళ ఇంటి పేరు కర్రీ అనుకుంటా. ర్యాపిడోలో రైడ్స్ ఏం పడట్లే అని అన్అఫీషియల్ గా ఒక కస్టమర్ ని తీసుకెళ్తున్నా వాళ్ళ ఇంటికి. మనం ర్యాపిడో ఆఫ్ చేస్తే ర్యాపిడో వాడికి ఆఫ్లైన్ లో రైడ్స్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది, సో ఆన్లైన్ లోనే పెట్టి వెళ్ళిపోదాం. మన బుజ్జికి ఆకలిస్తుందంటే ఇడ్లీ ఇప్పించా, 350 రూపీస్ ఇప్పిస్తే 357 రూపీస్ వచ్చింది. భారత్ పెట్రోల్ బంక్ లో 2% క్యాష్ బ్యాక్ అంట, ఇదే ఆ బంక్. ఇలా 2% క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు అని చాలా ఆలోచించా. మీకోసం ఆలోచించి మైండ్ కూడా పోయింది. లాస్ట్ కి తెలిసింది ఇక్కడ పెట్రోల్ పొంగి ఉప్పొంగుతుందంట, అందుకే 2% క్యాష్ బ్యాక్ లాగా ఇచ్చేస్తున్నారు. రే చాలా పాపం రా, నిజం మాస్టర్. రే రామేశ్వర చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా, వచ్చాడు నిజంగానే.
అలా 2% క్యాష్ బ్యాక్ తో అమెరికా వెళ్దామా దుబాయ్ వెళ్దామా అని ఆలోచిస్తున్నా బండి మీద. అప్పటికి ఒక రైడ్ పడింది అన్నపూర్ణ స్టూడియోస్ టు హెచ్ఆర్డిఏ ఇన్స్టిట్యూట్. 3.7 కిలోమీటర్స్ కి 75 రూపీస్ వచ్చాయి. ఎందుకంటే కస్టమర్ ఆ ఇన్స్టిట్యూట్ లోపలికి తీసుకెళ్లాడు. ఇన్స్టిట్యూట్ ఎలా ఉందో చూడండి మీరు కూడా. ఈసారి దుబాయ్ షేక్ రైడ్ బుక్ చేసేసుకున్నాడు. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ అందరినీ కూడా షేక్ ఆడిచ్చేస్తాడు. మన దుబాయ్ షేక్ ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. మెల్లగా చలికి షేక్ అవ్వకుంటూ వస్తున్నాడేమో. చాలా లేట్ చేసాడు. ఆల్మోస్ట్ 10 minutes లేట్ చేసాడు. టెన్ మినిట్స్ లేటు రైడ్ బుక్ చేసేసుకుని పడుకున్నాడట. నేను ఫోన్ చేస్తే లేచాడంట మళ్ళీ. ఎవ్రీ ఇయర్ న్యూస్ ఛానల్స్ లో ఒక యాడ్ మోగిపోతుంది కదా, 1 1 1 2 2 2 3 3 3 అలా ఇక్కడ కూడా బిల్ 1 1 1 అయింది. 3 3 3 అయితే ఎంత బాగుంటుందో. 3 3 3 బిల్ అవ్వడమేమో కానీ నాకు మూడింది రోజు శ్మశానం నుంచి వెళ్తున్నా మళ్ళీ. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాక లొకేషన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసా, క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు. కానీ మళ్ళీ లేట్ అవుతుందని వచ్చాడు. సరే నైటే కదా తొందరగా దింపేస్తా కదా, వేరే అతను ఎవరైనా హ్యాబిట్స్ రమ్మన్నాడు. అంటే సగం దారే. కానీ బిల్లు మాత్రం ఎంత చూపించిందో అంతే వచ్చింది, 151. సగం దూరమే వచ్చా కదా అని అంటున్నాడు. నాకు సంబంధం లేదు, కస్టమర్ కేర్ కాల్ చేసుకున్నా. ఇంకా 150 వేసి వెళ్ళిపోయాడు. ఇంకా 1 రూపీ అడగలే. కస్టమర్ కి ఎంజాయ్ అని ఇచ్చేసా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ చూడండి, రాయిని రాయితోనే లేపాలి. రంగురంగుల కార్లు పెళ్లిల్లో అద్దెకిస్తారు కదా కార్లని, ఇవే అవి. పక్కా 100% చెప్తున్నా, ఇతను లవర్ బాయ్. ప్రూఫ్ తో సహా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చూడండి, నంబర్ ప్లేట్ 143. చిన్న రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసా. 6.3 కిలోమీటర్స్. మన బొజ్జ మంచిగా పార్టీకి వెళ్ళి బొజ్జ నిండా ఫుల్ గా తినేసి ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటే ఈ టైంకి. 6.3 కిలోమీటర్స్ కి 86 రూపీస్ వచ్చాయి. మనం ఇందాక ఒక కస్టమర్ కి పవర్ బ్యాంక్ ఇచ్చాం కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, గుర్తుందా? ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏ టైం వరకు అంటే ఆ టైం వరకు చేయడానికి ఉండదు. మన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు చెయ్యాలి. మన ఫోన్ లో ఛార్జింగ్ ఇప్పుడు 34% కి వచ్చేసింది. అయితే ఇంకొక 2 hours వస్తుంది ఛార్జింగ్ అంతే. అది కూడా నార్మల్ గా యూజ్ చేస్తే. హాట్స్పాట్ ఆన్ చేసుకుని వేరే మొబైల్ యూజ్ చేశానంటే 1 hour కూడా రాదు. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు. పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తే సెల్లార్ లో లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ లోంచి పైకి వచ్చి అన్నాడు. పార్సల్ పంపిస్తున్నారా అని అడిగా. అవునన్నాడు. మీరు బుక్ చేసింది రైడ్ కదా, పార్సల్ కి ఎక్స్ట్రా అవుతుందని చెప్పా. సరే ఇస్తా, ఫాస్ట్ గా వచ్చే అని చెప్పాడు. ఫుడ్ తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం. కొంతమంది రైడ్ బుక్ చేసి ఇంకా వాదిస్తారు, పార్సల్ అయితే ఈజీగా తీసుకెళ్లొచ్చు కదా అని. కానీ ఇక్కడ చూడండి, మేము వెళ్ళి తీసుకోవాలా, అది హ్యాండిల్ చేయాలి, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలా. కస్టమర్ అయితే వచ్చి కూర్చుంటాడు, దింపేస్తాం అంతే. కానీ దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అందుకే ఎక్స్ట్రా ఉంటుంది పార్సల్ కి. ఇప్పుడు ఈ ఫుడ్ నేను తీసుకెళ్లిపోయినా కస్టమర్ నన్ను క్వశ్చన్ చేయలేడు. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఏం చేయరు, ఎందుకంటే మీరు రైడ్ బుక్ చేసుకున్నారు, పార్సల్ ఎందుకు పంపించారని. కానీ మనం అలా చెయ్యం కదా, ఎందుకంటే మనం మంచోడు. కస్టమర్ ఫస్ట్ యాప్ లో పేమెంట్ చేయడానికి ట్రై చేశాడు. సో నేను నా ఫోన్ కే చేయమన్నా. కానీ ఇక్కడ డ్రాప్ లొకేషన్ వచ్చాక కూడా కస్టమర్ ఇస్ ట్రైయింగ్ టు పే అని వస్తుంది. మొన్న ఒకసారి జరిగినట్టు కస్టమర్ పే అని వస్తుంది అనుకున్నా, కానీ అలా ఏం రాలేదు. 117 రూపీస్ బిల్ అయింది. మనం ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పాం కదా. కస్టమర్ 50 రూపీస్ లంచం ఇచ్చాడు. ఫస్ట్ టైం ఓల్డ్ సిటీ ఇంత నీట్ గా ఉండడం చూసా. ఇది ఆజంపురా అంట. ఈ ఏరియా మాత్రం చాలా నీట్ గా ఉంది. ఆ ఫుడ్ రైడ్ కంప్లీట్ చేశాక చిన్న చిన్న రైడ్స్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్ సైడ్ వెళ్ళిపోదాం, మంచి పెద్ద రైడ్స్ వస్తాయి అనుకున్నా. కరెక్ట్ కస్టమర్ అక్కడే బుక్ చేసుకున్నాడు, డిమార్ట్ దగ్గర. కస్టమర్ ని ఇప్పుడు ఎల్బీ నగర్ తీసుకెళ్ళిపోవాలి. కస్టమర్ ఊరు వెళ్ళేటప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాడంట. ఆ ర్యాపిడో డ్రైవర్ తో ఒక వింత ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ర్యాపిడో డ్రైవర్ ఏమో నాకు నీరసంగా ఉంది, కొంచెం బండి నడపండి అని బండి ఇచ్చేసాడంట. కస్టమరే పెట్రోల్ ఉందా అని అడిగాడంట. పెట్రోల్ లేదు దానిలో, లేకపోతే బండి అయిపోయి ఇద్దరు నొక్కుంటే వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ర్యాపిడో డ్రైవర్ బండి తీసుకుని చాలా స్లోగా నడిపాడంట. ఎంత స్లో అంటే ట్రైన్ కి జస్ట్ 4 minutes ముందు దింపాడంట తీసుకెళ్లి. మనం ఇందాక కస్టమర్ ఎల్బీ నగర్ లో దింపాం కదా. సో ఎల్బీ నగర్ బస్ స్టాండ్ కి వెళ్ళిపోయా.
అక్కడ ఒక కస్టమర్ ని అన్అఫిషియల్ గా ఎల్బీ నగర్ నుండి ఈస్ట్ ఆనంద్ బాగ్ తీసుకొచ్చా. 250 రూపీస్ వచ్చాయి. లాంగ్ రైడ్ బాగానే పట్టేసా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దగ్గర, జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటది అంతే. ఇంకా లాస్ట్ రైడ్ కస్టమర్ ని మౌలాలి నుండి నాచారాం ఇండస్ట్రియల్ ఏరియా దింపేసా. కస్టమర్ పనికి వెళ్తున్నాడు అండి ఇప్పుడే. లాస్ట్ రైడ్ కి 59 రూపీస్ వచ్చేసాయి. కస్టమర్ ఏమో జస్ట్ ఇప్పుడే పనికి వెళ్తున్నాడు, నేనేమో ఇప్పుడే పని నుంచి ఇంటికి వెళ్తున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1980. నా బండి రోజు 11 అవర్స్ లో 17 రైడ్స్ కి 220 కిలోమీటర్స్ తిరిగింది. సో 1980 నుండి 300 పెట్రోల్ కి తీసేస్తే 1680 మన సేవింగ్స్. 30,000 లో 12,400 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 13.